ఈ సాయంకాల సమయంలో ఇంతవరకు చాలా చక్కగా పాటలు పాడి ప్రభు నామమును స్తుతించారు. మంచి సమయాన్ని నాకు కేటాయించిన దైవజనులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు నా గురించి మీకు పరిచయం చేసినప్పుడు ఓ మంచి మాట చెప్పారు. 2000 సంవత్సరంలో మేము వారితో కలిసి చిన్న పరిచర్యలో పాలు పొందాం. మాకు బ్రాంచ్ సంఘంలో మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పగటి పూట సండే స్కూల్ విద్యార్థులు చాలామంది ఉన్నారు అని చెప్పి బాపూజీ గారిని పిలవడం జరిగింది. వారు చాలా మంచి సమర్పణ కలిగిన, తగ్గింపుతో, విధేయత కలిగినటువంటి యవనస్తులుగా, అప్పటికి వారికి వివాహం అవ్వలేదు అనుకుంటున్నాను నేను, అంతేనండి. సో యవనస్తుడిగా ఉన్నప్పుడు వారు చాలా ప్రయాసపడ్డారు. సుమారు ఒక 200 మంది సండే స్కూల్ విద్యార్థులు ఆ విలేజ్లో ఉన్నప్పుడు ఎంతో చక్కగా వారు నడిపించారు. అప్పటి నుండి కూడా మంచి పరిచయము మా సహోదరులతో ఉన్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇలా కలుసుకోవటం ఇది ఫస్ట్ టైం. ఐ థింక్ 25 years తర్వాత. సో మందిరం ఇక్కడ పరిచర్య ప్రారంభించి కూడా 25 సంవత్సరాలని తెలిసింది. అంటే మా పరిచయం కూడా 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత ఈ విధంగా వారి పరిచర్యలో పాలు పొందే అవకాశం నాకు దొరికింది. 25 years బ్యాక్ మా పరిచర్యలో వారు వచ్చారు. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత వారి పరిచర్యలో నేను పాలు పొందే భాగ్యం దొరికింది. అందుకేగా వాళ్ళ ప్రభువు చెప్పాడు, ఈయుడి మీకు ఇవ్వబడును. అప్పుడు మాకు సమయం ఇచ్చారు, ఇప్పుడు నేను సమయం ఇవ్వాల్సి వచ్చింది. ఎంత సమయం ఇవ్వాల్సి వచ్చిందంటే, వాస్తవంగా మీరు ఇప్పుడు నా గొంతు వింటున్నారు, చాలా అభ్యంతరకరంగా ఉంది, సరిగ్గా లేదు. ఈరోజు కొంచెం విశ్రాంతి ఇద్దాం ఈ గొంతుకి, రేపు కదా నా డ్యూటీ అనుకున్నాను. కానీ ఆ దుప్పటి ముందే వచ్చి పడిపోయింది. ఈరోజే మీరు తప్పనిసరిగా రావాలి అన్నారు. వేరే చిన్న కార్యక్రమం ఉంది, అది చూసుకొని కొంచెం రెస్ట్ ఇద్దాం. ఈ వాయిస్ కొంచెం బాగా తిరుగుడు ఎక్కువైపోయింది. ప్రసంగాలు ఎక్కువ చేసి ఇలా గొంతు పాడైపోయింది. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే ఇక్కడ బాగుంటుంది అనుకున్నాను. ఆ గ్యాప్ ఇవ్వనివ్వకుండా అయ్యగారు నాకు ఈరోజు మీరు అర్జెంటుగా రావాలని తెలియజేశారు. సో మరి ఆ రోజు మేము పిలిచినప్పుడు వచ్చారు కాబట్టి 25 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఎన్ని గంటలకు ఉండమంటే అన్ని గంటలకు ఉండాలి, ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు మాట్లాడాలి, 10 గంటలు ముగించాలంటే 10ంటికి ముగించాలి. ఇది ప్రభు యొక్క సూత్రం అన్నమాట. ఆ రోజు వారు మా పరిచర్యలో పాలు పొంది సహకరించారు. ఈరోజు వారి పరిచర్యను చూసి చాలా సంతోషిస్తున్నాను. దేవుడు ఇంకా అత్యధికంగా ఈ పరిచర్యను ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి పరమగీతముల గ్రంథము. కొంచెం అది బేస్ తగ్గించండి. సౌండ్ ఆపరేటర్స్ ఎక్కడున్నారో కొంచెం షార్ప్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నా గొంతులోనే వాయిస్ ఎక్కువ బేస్ ఉంది. పా అనే అక్షరం క్లియర్గా పలికితే మైక్ బాగున్నట్టు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు ఎయిర్ వస్తుంది. సో పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము
13వ వచనము. షోలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచునట్లు తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షోలమ్మితి, నీవు తిరిగి రమ్ము. చెప్పండి, ఈ మాట చెప్పండి. షోలమ్మితి, తిరిగి రమ్ము. ఈ షోలమ్మితి ఎవరు? ఎక్కడికి పోయింది? తిరిగి ఎందుకు రావాలి? తిరిగి రమ్ము అని ఎందుకు పిలుస్తున్నారు? ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా నీ వాక్యము ద్వారా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిలబడిన నీ దాసుని మీరు బలపరచండి. మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్య వెలుగులో నడిపించండి. యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. అందరూ ఆమేన్ చెబుదాం. ఒక చిన్న చరణం పాట పాడుకుందాం. గొంతు బాగాలేకపోయినా కూడా పాడాల్సిందేనా? మరి పాడాలనిపిస్తే పాడాలి కదా ఎవరైనా సరే. ఇప్పుడు ఎవరైనా పాట పాడాలనుకోండి, నీ గొంతు బాగలేదంటే ఎవరన్నా ఆగుతారా? నీ గొంతు బాగలేదు నువ్వు ఆగిపో అంటే అలిగిపోతారు కదా. అందుకని ఎలాంటి వాళ్ళకైనా సమయం ఇస్తాం. ఇప్పుడు నాకు కూడా నీ గొంతు బాగాలేదు పాట వద్దులే అన్నా కూడా ఒకవేళ అలిగి వెళ్ళిపోతానేమో అని అనుకుంటారు. కాబట్టి ఓ చరణం పాట పాడుకొని ప్రభుని మహిమపరుదాం. ఈ సాయంకాల సమయంలో మన అందరికీ తెలిసినటువంటి పాట, యేసయ్యా నీ కృప లేనిదే మేము బ్రతుకులేమయ్యా అనేటువంటి పాట ఈ చరణాలు అందరూ పాడుకుంటున్నారు కదా. ఒక చరణం పాట పాడదు. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. దీనిలో బ్యాటరీ అయిపోయింది, అందుకే సౌండ్ సరిగా రావట్లేదు. త్వరగా మార్చండి. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే ఆత్మను ఇచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే
ఆత్మను ఇచ్చింది నీ కృప యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా చేసి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొకసారి దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మనం చదివిన వాక్య భాగము పరమగీతముల గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథం నిజంగా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ముగ్గురు క్యారెక్టర్స్ కనబడతారు. ఒకటి, ఈ గ్రంథంలో ఒక రాజు కనబడతారు. అలాగే ఈ గ్రంథంలో షులమ్మితి అనేటువంటి వ్యక్తి కనబడుతూ ఉంటుంది. మరో వ్యక్తి భగ్న ప్రేమికుడు కనబడుతూ ఉంటాడు. నా ప్రియుడు, నావాడు అని చెప్పుకునేటువంటి ప్రియుడు. ముగ్గురు వ్యక్తులు కనబడతారు. ఈ ముగ్గురు వ్యక్తులలో కూడా ట్రయాంగిల్ లవ్, మూడు కోణాలలో ఉండే ప్రేమ. ఇది ప్రేమ గీతం. పరమగీతం అనే గ్రంథాన్ని ప్రేమగీతం అని కూడా అనుకోవచ్చు. కారణం ఏంటి అనంటే, ఇందులో ఒక ప్రియుడు కనపడతాడు. ఆ ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక ప్రియురాలు కనబడుతుంది. ఆ ప్రియురాలు యేసుక్రీస్తు యొక్క సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇందులో ఒక రాజు అనే వ్యక్తి కనబడతారు. ఆయన లోక ఆకర్షణకి గుర్తుగా కనబడతారు. ప్రేమికుడు, ప్రేమికురాలు వీరిద్దరూ కూడా మంచి ప్రేమలో ఉన్నారు. కానీ ప్రేమికురాలైనటువంటి షులమ్మితిని లోకములోకి ఆకర్షించేటువంటి మరో వ్యక్తి ఉంటాడు. దానికి కారణం ఏంటంటే, షులమ్మితిని అడుగుతారు. షులమ్మితి వేరొక ప్రియుని యొక్క విశేషము ఏమిటి, ఈ ప్రియుని కంటే వేరొక ప్రియుని యొక్క విశేషమేంటి అని అడుగుతారు. అంటే అక్కడ ఇద్దరు ప్రేమికులు కనబడుతున్నారు. వాళ్ళు సపోర్ట్ చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆవిడేమో నా ప్రియుడున్నాడు, నావాడు, నేను అతని దానను, నా ప్రియుడు నేను 10,000 మందిలో కూడా కనుగొనగలను అని చెప్పే ప్రియుడు గురించి ఆవిడ చెప్తుంటుంది. వీళ్ళకి అర్థం కాక ఏంటి ఆయన విశేషం అని అడుగుతుంది. వాళ్ళు ప్రపోజ్ చేసేటువంటి ఒక ప్రియుడు ఉన్నారు. ఆ ప్రియుడు లోకములోనికి ఆకర్షించేటువంటి వ్యక్తి.
అయితే ఈ షోలమ్మితి ఎవరు ఆకర్షించినా, ఎన్ని చెప్పినా, ఎవరు ఏమి చెప్పినా కూడా ఆ మాట వినకుండా, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను అని చెప్పి ఆ ప్రియునినే కలుసుకుంటుంది. అనగా దేవుని సంఘం ఈ లోకములో యేసుక్రీస్తు వారిని, తన ప్రాణ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించేటువంటి సంఘము లోకములో ఎన్నో ఆకర్షణలు వచ్చి పక్కకు లాగడానికి ప్రయత్నం చేసినా కూడా ఆమె తన ప్రియుని చేరుకుంటుంది. ఆ ప్రియుని వలన మాత్రమే ఆమె దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటుంది. దేవునికి స్తోత్రం. సంఘానికి ఉండేటువంటి ఔన్నత్యం ఏమిటి అని అంటే, ఈ లోకములో ఎంతమంది ఏ విధంగా ఆకర్షించినా సరే సంఘము తన ప్రియుడు, ప్రాణానికి ప్రియుడు, ప్రాణము పెట్టిన ప్రియుడు, ప్రాణమును రక్షించేటువంటి ప్రియుడు అయిన యేసుక్రీస్తు వారిని చివరికి చేరుకుంటుంది. ఈ రాత్రి షూలమ్మితి, ఒకవేళ నీవు కూడా బయటికి వెళ్ళిపోయావేమో, దారి తప్పేవేమో, నీవు మరలా తిరిగి రా. నీవు తిరిగి నీ దేవుని దగ్గరికి రావాలి. నీవు తిరిగి నీ ప్రియుని చేరుకోవాలి. లోకం ఒకవేళ ఆకర్షించి బయటికి తీసుకొని వెళ్ళినా సరే నీవు తిరిగి వస్తే దీవించబడతావు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యములో నుండి, షూలమ్మితి, షూలమ్మితి, నీవు తిరిగిరా, తిరిగిరా అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. షూలమ్మితి అనగా ఎవరో కాదు, నీవు నేను, మనందరం. దేవుని సంఘం, యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన యేసు సంఘమే షూలమ్మితి. ఈ షూలమ్మితి దారి తప్పింది. ఈ షూలమ్మితిని ఆ లోకము ఆకర్షించింది. ఈ షూలమ్మితిని ఎవరో పట్టుకుపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒకవేళ మీరు పరమగీతాల గ్రంథాన్ని తర్వాత చదువుకున్నట్లయితే, ఎవరైతే ఆమెను ఆకర్షించారో ఈ షూలమ్మితి తన అన్నలు ఆమెని ద్రాక్ష తోటలు కాపలా కాయడానికి ఉంచారు. ఆ తోటల యజమాని ఒక దినాన్న తోటలు చూడడానికి వెళ్ళారు. ఆ ద్రాక్షవనములో చురుకుగా పనిచేస్తున్నటువంటి షూలమ్మితిని చూశాడు. ఆ షూలమ్మితిని నేను తీసుకెళ్లాలనుకున్నాడు. తన పరివారముతో ఆమెను తీసుకొని వెళ్ళి రాజభవనంలోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడున్న పని వాళ్ళందరూ చెప్తున్నారు, ఈ రాజు నిన్ను ఇష్టపడుతున్నాడు, ఈ వ్యక్తి నిన్ను ఇష్టపడుతున్నాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని అడుగుతున్నారు. కానీ ఆవిడేం చెప్తుంది తెలుసా? నో 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 నో, నాకు ఒక ప్రియుడున్నాడు, నేను అతని దాన్ని. మీరు ఈ రాజభవనములో పెట్టినా, ఈ ఇంద్రభవనంలో పెట్టినా, ఎన్ని వనరులు ఇచ్చినా, ఎన్ని వసతులు ఇచ్చినా, ఎంత లౌకికమైన జీవితాన్ని నాకు అనుకూలపరిచినా కూడా ఐ నెవర్ యాక్సెప్ట్. నాకు ఇష్టం లేదు, నేను ఇందులో ఉండను. నా ప్రియుడున్నాడు, నాకు ప్రియుడున్నాడు, నన్ను ప్రేమించే ప్రియుడున్నాడు అని చెప్తుంది. ఆ చెలికత్తెలు అడుగుతున్నారు, ఎవరా ప్రియుడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు? ఆవిడ చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా నా ప్రియుని గుర్తించగలుగుతా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ ప్రియుడు నన్ను ప్రేమించినటువంటి వాడు ఏం చేస్తాడమ్మా అని అడిగారు. నా ప్రియుడు గొర్రెలు కాస్తూ ఉంటాడు. ఈవిడ ద్రాక్ష తోటలలో ఉంటుంది, ఆ ప్రక్కనే గొర్రెలు కాసేటువంటి వాడు తన ప్రియుడు. వీళ్ళు అడుగుతారు, అరే ఒక రాజు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు గొర్రెలు కాసుకునే వాడిని వదిలిపెట్టనంటావేంటి అన్నారు. ఆవిడ చివరికి ఆ గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపరి, తన ప్రాణ కాపరి అయిన యేసును చేరుకుంటుంది.
తన ప్రియుని చేరుకుంటుంది. కనుక ఈ రాత్రి తిరిగిరా, తిరిగిరా, తిరిగిరా. నీవు తిరిగి వస్తే ఎంత ఆశీర్వదించబడతావో ఈ రాత్రి దేవుని వాక్యంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథంలో 22 అధ్యాయం 23వ వచనములో, నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు తిరిగి వస్తే ఎక్కడికి తిరిగి రావాలి? ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుచుండగా మన జీవితాల్లో కూడా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు యొక్క ప్రియుని దగ్గర నుండి మనము బయటకు వెళ్ళిపోయినటువంటి స్థితిలో గనక ఉన్నట్లయితే ప్రభువు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. తిరిగి వస్తే నీవెంత ఆశీర్వదించబడతావు. 3 విషయాలు ఈ రాత్రి దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఇదే యెహోవా వాక్కు, నీవు ఒకవేళ తిరిగి వచ్చినట్లయితే దేవుని యొద్దకు మాత్రమే తిరిగి రావాలి. చెప్పండి, తిరిగి వస్తే ఎక్కడికి రావాలట? దేవుని దగ్గరికి రావాలి. చెప్పండి, ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికే రావాలి. ఇజ్రాయేలు జనాంగముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు తిరిగి రావాలి. నా జనాంగమా, మీరు తిరిగి నా యొద్దకే రండి. మీరు నా దగ్గరికి వస్తేనే మీకు దీవెన కలుగుతుంది. మీరు నా యొద్దకు వస్తేనే మీరు మేలు పొందుతారు అని ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసా? ఒకవేళ మీరు ఇర్మియా గ్రంథాన్ని 2వ అధ్యాయం గనక చదువుకున్నట్లయితే, నా జనులు 2 నేరాలు చేశారు. దేవుని ప్రజలు 2 నేరములు చేశారు. ఏమిటి ఆ నేరము అనంటే, జీవ జలముల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు. జీవ జలాన్ని ఇచ్చేటువంటి నన్ను వదిలిపెట్టారు. మీకు జీవాన్నిచ్చే నన్ను వదిలిపెట్టారు. మీకు జీవ జలాన్ని ప్రసాదించేటువంటి నన్ను మీరు విడిచిపెట్టారు. అది మొదటి నేరం. 2వ నేరం ఏంటో తెలుసా? మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఎలాంటి వారో తెలుసా? నీళ్లు నిలవని తొట్టి లాంటి వాటిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. జీవజలాల ఓటైనటువంటి నన్ను మీరు వదిలిపెట్టారు. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటివి ఎలా ఉన్నాయంటే, నీళ్లు నిలవని తొట్టి లాంటి వాటిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. They separated from God and they built their own ideology. వారి యొక్క సొంత జ్ఞానముతో ఒక ప్రత్యేకమైన స్థితిని దేవుడుగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మొదటిగా మీరు నన్ను వదిలిపెట్టి నేరం చేస్తారు. 2వది, మీ కొరకు మీరు కొన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవి నీళ్లు నిలవని తొట్టి లాంటి వాటిని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఈ రాత్రి నీవు చేసిన నేరమును సరి చేసుకొని మరలా తిరిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే నీవు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకే యోబు గ్రంథములో అన్నాడు, నీవు ఆయన యొద్దకు వచ్చిన ఎడల, నీవు ఆయన సహవాసములో ఉన్న ఎడల నీ జీవితము అభివృద్ధి చెందుతుంది. ఆమెన్. నీ జీవితము అభివృద్ధి చెందుతుంది. నీవు మరలా తిరిగి అభివృద్ధిలోనికి వస్తావు. నువ్వు ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే, నీళ్లు నిలవడం లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయి నీవు నీళ్లు నిలవటం లేదు. నీ సంపాదన నిలవడం లేదు. సమాధానం నిలవడం లేదు. సంతోషం నిలబడటం లేదు. మేలుకరముగా లేదు. నువ్వు ఏర్పాటు చేసుకున్నవన్నీ కొంతకాలము తొట్టి నిండా నీళ్లున్నట్టున్నాయి, కానీ తెలియకుండానే నీరు కారిపోతా ఉంది. మనం ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నవే. అందుకనే ప్రభు అంటున్నాడు, తిరిగిరా షొలమితి, నీవు తిరిగిరా. షొలమితి
తిరిగిరా. చెప్పండి, ఆమె పేరేంటి చెప్పండి. ఎవరు అన్నారు? షోలమిటి అంటున్నారు. షోలమిటి కాదు. చెప్పండి, ఎవరు ఆవిడ పేరేంటి? షోలామితి. సంఘమా, దేవుని ప్రజలారా, తిరిగి రండి. ఒకవేళ మీరు నేరం చేసి బయటికి వెళ్ళిపోయారా, ఏ తప్పు చేసి బయటికి వెళ్ళిపోయారో తెలియదు. నా జనులు నేరము చేశారు, నన్ను వదిలిపెట్టడం నేరము, వారు ఏర్పాటు చేసుకున్నది సరైనది కాదు, నేరం చేశారు. అయినా పర్వాలా, మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వెంత దూరం వెళ్ళిపోయినా కూడా తిరిగి నా దగ్గరికే రమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న 4వ అధ్యాయం 1-2వ వచనములో, ఇశ్రాయేలు జనాంగమా, నువ్వు తిరిగి వస్తే నా దగ్గరికే తిరిగి రావాలి. కొన్నిసార్లు మనము నష్టపోయిన తర్వాత, కష్టం ఎదుర్కొన్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకుంటాం. తిరిగి దేవుని దగ్గరికి రావడానికి ముఖం చెల్లకపోవచ్చు. అందుకనే తిరిగి నా దగ్గరికి వస్తేనే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఎగ్జాంపుల్గా మనకు తెలుసు, యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉదాహరణ ప్రభు తెలియజేశారు. ఓ ధనవంతునికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు చాలా చురుకైనటువంటి వాడు. పెద్ద కుమారుడు ఎలాగున్నాడో కానీ చిన్న కుమారుడు మాత్రం వాడు అన్ని లెక్క ప్రకారం చేస్తున్నాడు. బహుశా MBA చదివినట్టున్నాడు. ఎందుకంటే బిజినెస్, వ్యాపారం చేయాలనుకున్నాడట. చేశాడు వ్యాపారం. ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. చెప్పండి, ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం. చేసే వ్యాపారం మంచి చేయొద్దో, దుర్వ్యాపారం చేశాడు. వ్యాపారము కాని దానిని వ్యాపారంగా తీసుకున్నాడు. ఈ దినాలలో అనేక మంది ఈ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు లాగే దారి తప్పుతున్నారు, మార్గము తప్పుతున్నారు, సరైన ట్రాక్లో లేరు, సరైన స్థితిలో లేరు. ఆ యొక్క వారి సొంత మార్గాలు ఎన్నుకొని దుర్వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారము చెయ్యకూడని దానిని వ్యాపారం చేస్తున్నారు. అందుకే కదా ప్రభుత్వం పట్టుకుంటుంది. ఎర్ర చందనం పట్టుకున్నారు అని అంటాడు. అడవిలో నుంచి కట్టెలు తెచ్చినట్టు తెస్తున్నాడు, కానీ దుర్వ్యాపారం చేస్తున్నారు, గవర్నమెంట్కు దొరికిపోతున్నారు. ఈ మధ్య దుర్వ్యాపారం ఎక్కువగా గంజాయి, అది ఎవడో అమ్ముతున్నారని అమ్మేవాడిని పట్టుకుంటున్నారు, కొనేవాడిని పట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. అలాంటి డ్రగ్స్, దుర్వ్యాపారం. బహుశా నేను అనుకుంటాను, ఈ తప్పిపోయిన కుమారుడు కూడా వ్యాపారము చెయ్యకూడని దానిని వ్యాపారంగా ఎంచుకున్నాడు. అలాంటివే ఎక్కువ లాభం వస్తుంది, ఎక్కువ మేలు కలుగుతుంది అని ఆశిస్తున్నారు. ఏ రోజైనా నీ జీవితంలో దాని ఎఫెక్ట్ పట్టుకుంటుంది నిన్ను. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా దుర్వ్యాపారములో డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఈ దినాల్లో ఎంతమంది యవ్వన బిడ్డలు అదేదో రమ్మీ సంథింగ్ ఈ ఫోనుల్లో వ్యాపారాలు చేస్తున్నారు, దానిలో చిక్కుకుపోతున్నారు, బెట్టింగ్స్ పెడుతున్నారు. వీటి వలన ఎంతమంది చిక్కుకొని పోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వారి ఫోన్లో ఉన్న డబ్బంతా కూడా పాడైపోతుంది. ఎవడో ఎత్తుకుపోతున్నాడు. ఒక కుర్రాడిని మా యొక్క జిల్లాలో పట్టుకున్నారు. 9వ తరగతి చదువుకున్న కుర్రాడు, పేపర్లో కూడా వచ్చింది న్యూస్. వాడి యొక్క ఫోన్లో ఏదో వ్యాపారం చేస్తున్నాడు. అప్పటికే అప్పు చేశాడు, ఇంట్లో డబ్బులు పోతున్నాయి, వాళ్ళకి అర్థం కావట్లేదు. చివరికి వాడు ఆత్మహత్య చేసుకుంటానికి వెళుతూ, నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతాను అని మమ్మీ డాడీ మీరు చాలా మంచోళ్ళు, నేను తప్పు చేశాను అని చెప్పి బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఎలా పట్టుకున్నారు అని అంటే, పోలీసుకి చెప్పగానే పోలీసులు ఆ ట్రాక్ చూశారు. వాడు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నట్టు అర్థమైంది. వాళ్ళు ఫాలోఅప్ చేసి మా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఆ చివర టంగుటూరు, సింగరాయకొండ ఆ ప్రాంతంలో అతన్ని పట్టుకున్నారు, ఆ చిన్న పిల్లాడిని. వాడు చనిపోవడానికి సిద్ధమైపోయాడు. ఎందుకు? 9వ తరగతి పిల్లవాడు ఎలాంటి వ్యాపారంలో చిక్కున్నాడు, వాడి జీవితం మీదకి తెచ్చుకున్నాడు, అప్పులు పాలైపోయాడు, తల్లిదండ్రులు తెలియకుండా చేస్తున్నాడు. దుర్వ్యాపారాలు చేసి జీవితంలో పాడైపోతున్నారు. దారి తప్పిపోయావు.
ఈ తప్పిపోయిన కుమారుడు కూడా వాడు అలా తప్పిపోవటానికి కారణం ఏంటండి? ఏమన్నా తండ్రి చెడ్డోడా? కాదే. ఆ తండ్రి ఎంత మంచోడో తెలుసా? ఒకవేళ ఎప్పుడైనా మీరు తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క లక్షణాలు ఆలోచిస్తే ఎంత మంచి తండ్రి. మొదటిగా ఆ పిల్లవాడు నా ఆస్తి నాకు ఇవ్వండి అన్నాడు అని అంటే అతను ఎంత మంచి తండ్రి అనగా తన పిల్లలకు ఆస్తులు సమకూర్చే, కష్టపడి సంపాదించే పిల్లలకు ఆస్తి సమకూర్చే మంచి తండ్రి. అడిగిన వెంటనే బహుశా ఎంతో విసిగించుంటాడు, అయినా ఇక వీడికి తప్పదు అనుకుని అతనికి డబ్బిచ్చేసేసాడు. అతను తిరిగి వస్తే చేర్చుకునేటువంటి మంచి తండ్రి, ఎంతో ప్రేమ కలిగినటువంటి తండ్రి. ఇలాంటి మంచి తండ్రి, అర్థం చేసుకునేటువంటి మంచి తండ్రి. అంతేకాదు, నువ్వు తిరిగి వస్తే మళ్ళా మొదటి స్థానాన్ని ఇచ్చే మంచి తండ్రి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తిరిగి వస్తావా? తిరిగి వస్తావా? తిరిగి వస్తే ఎంత మంచి తండ్రిని నువ్వు పోగొట్టుకున్నావు, ఎంత మంచి తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు పోగొట్టుకున్నావు, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి తండ్రిని పోగొట్టుకున్నావు, నిన్ను క్షమిస్తున్నటువంటి తండ్రిని పోగొట్టుకున్నావు, నిన్ను చేర్చుకోవాలని ఎదురు చూస్తున్న తండ్రిని పోగొట్టుకున్నావా? దూరమైపోయావా? అయినా దేవుడు పిలుస్తున్నాడు, షోలమితి, తిరిగి రా, తిరిగి రా, తిరిగి రా. నువ్వు తిరిగి వస్తే మొదటి స్థానాన్ని పొందుకోగలుగుతావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు మొదటి స్థానానికి వస్తావు. పెద్ద కుమారుడు అడిగాడు, డాడీ ఎప్పుడైనా ఇంత సెలబ్రేషన్ చేసావా నా కోసం? అరే నీ కోసం ఎందుకురా, ఆడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు. తప్పిపోయి దొరికాడు, దొరికాడు. వాడు తప్పిపోయాడు ఒకప్పుడు, దొరికాడు ఇప్పుడు. తప్పిపోయినప్పుడు చనిపోయాడు, ఇప్పుడు వాడు బ్రతికాడు. అందుకే ఈ సెలబ్రేషన్. ఎందుకో తెలుసా? తండ్రి ఎంత మంచివాడంటే, నీ దేవుడు నువ్వు తిరిగి వస్తే నువ్వు చేసిన తప్పులన్నిటిని క్షమించేసి దానికి శిక్ష విధించేవాడు కాదు, క్షమించి నీకు మొదటి స్థానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు తిరిగి వస్తావా? నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వస్తావా? నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గరికే రా. నేను ఈ తప్పిపోయిన కుమారుల్లో ఉన్న ఒక్క మంచి లక్షణాన్ని మీకు గుర్తు చేస్తా. వాడు ఆ తప్పిపోయినప్పుడు జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి, ఆహారము కొదువైపోయింది. వాడికి ఒక రియలైజేషన్ వచ్చింది, హూ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు గో అండ్ మీట్ దెమ్. ఎవరు మంచి వ్యక్తి ఉన్నాడు ఈ టైంలో? అతని గురించి మనం చదివినప్పుడు అతడు ఎక్కడ చేరాడో తెలుసా? ఆ యొక్క పట్టణములో ఒక ధనవంతుని చేరుకున్నాడు. పందులు మేపే పొట్టును తింటున్నాడు. ఎవరి దగ్గరికి చేరుకున్నాడు చూడండి. అక్కడ అర్థమైంది, వేర్ ఐ హ్యావ్ టు గో, విచ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు డ్వెల్. నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు వాడి హృదయంలోకి ఒక మంచి ఐడియా వచ్చింది. నా తండ్రి, మై ఫాదర్ ఈజ్ ద బెస్ట్ పర్సన్, మై ఫాదర్ హౌస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు డ్వెల్. నేను తిరిగి దేవుని దగ్గరికి, నా తండ్రి దగ్గరికే వెళ్ళాలి. చాలామంది జీవితాల్లో తప్పిపోతారు, సహజంగా తప్పిపోతారు. కానీ తప్పిపోయిన తర్వాత రైట్ ప్లేస్కి తిరిగి రాలేక ఎక్కడెక్కడో తిరిగి పూర్తిగా వారి జీవితాలు పాడు చేసుకుంటారు. కానీ తప్పిపోయిన కుమారుడు చేసిన మంచి పని ఏంటంటే, ఎక్కడ నుండైతే వెళ్ళిపోయాడో ద బెస్ట్ ప్లేస్కి, ఎవరైతే ప్రేమించే తండ్రిగా ఉన్నాడో, పోషించే తండ్రిగా ఉన్నాడో, చేర్చుకునే తండ్రిగా ఉన్నాడో, క్షమించే తండ్రిగా ఉన్నాడో, ఆ తండ్రి దగ్గరికే తిరిగి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. ఈ రాత్రి నీవు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డ
దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది, నీవు తిరిగి వస్తే దేవుని దగ్గరికే తిరిగిరా, దేవుని దగ్గరికి రా. ప్రభు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తిరిగి వస్తే నీ తండ్రి పండగ చేసుకుంటాడు కానీ పరువు తీసేవాడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎరా నువ్వు అన్ని తప్పులు చేసావు, ఇన్ని తప్పులు చేసావు, అది చేసావు, ఇది నాశనం చేసావు, ఇది నాశనం చేసావు, నువ్వు గడప దొక్కడానికి లేదు, కొంతకాలం అలా ఉండు అని చెప్పేవాడు కాదు. చెప్పండి, నీ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? నువ్వు తిరిగి వస్తే ఆయన పండగ చేసుకుంటాడు, నీ పరువు మాత్రం తీయడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ హృదయము తెరచి రాత్రి దేవుని దగ్గరికి రా, దేవుని యొద్దకు రా. నువ్వు మళ్ళా తిరిగి ఆ మొదటి స్థితిని కలిగి ఉంటావు. నీ తండ్రులు మనకి బైబిల్ ప్రకారంగా 2 తండ్రులు ఉంటారు. శారీరకంగా ఉండేటువంటి తల్లిదండ్రులు, ఫిజికల్గా మనకి జన్మనిచ్చిన తండ్రి దగ్గరికి రా. నీ తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయావా, నీ కుటుంబంలో నుంచి దూరం అయిపోయావా, తిరిగి రా. దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబంలో నీకు విలువైన స్థానాన్ని సమకూరుస్తాడు. రెండవది, ఆత్మీయమైనటువంటి తండ్రి. దేవుడు మనకు తండ్రి, ఆయన దగ్గరికి రా. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి దూరం అయిపోయావా, తిరిగి దేవుని దగ్గరికి వచ్చాయి, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. మూడవది, మనల్ని ఆత్మీయంగా నడిపించిన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి, సంఘ నాయకుడు. ఆయన మన యొక్క హీఈస్ అవర్ స్పిరిచువల్ ఫాదర్, మన ఆత్మీయమైన తండ్రి. ఈ లోకములో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు గొప్పోళ్ళై ఉండొచ్చు, మంచిది. కానీ మనల్ని ఆత్మీయంగా నడిపించిన తల్లిదండ్రులు ఇంకా గొప్పోళ్ళై ఉంటారు. ఎందుకో తెలుసా? వారు మనకి శారీరకంగా జన్మనిచ్చారు, ఆస్తులు ఇస్తారు, ఇళ్ళు ఇస్తారు, వాకిళ్ళు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఆత్మీయంగా నడిపించే తండ్రి పరలోక రాజ్యానికి మనల్ని నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. సో దే ఆర్ ద గ్రేట్ పీపుల్ హూ ఆర్ లీడింగ్ ద పీపుల్. ప్రజల్ని నడిపించి, ప్రజల్ని దేవుని మార్గం వైపు, దేవుని రాజ్యం వైపు నడిపించేటువంటి దేవుని సేవకుడు నీ ఆత్మీయ తండ్రి. ఎలా వదిలిపెట్టి వెళ్ళాలనిపిస్తుంది నీకు? ప్రేమించే తండ్రిని వదిలిపెట్టి వెళ్ళాలని ఎలా అనిపిస్తుంది మీకు? పెళ్ళి కాకముందు ఎలా చూశానో, పెళ్ళి 25 ఏళ్ళైనా కూడా ఆయన అలాగే చూస్తున్నాను. మీ బాపూజీ గారిని ఎంత సౌమ్యంగా, ఎంత నెమ్మదిగా, ఆ మహానుభావురాలు ధన్యురాలు ఎతికి పట్టుకుందో కానీ, అయినా కలర్ పెద్ద మ్యాచ్ అవ్వదు కానీ అదేందో దేవుని లీలలో అలాగే ఉంటాయి. ఇప్పుడు అందరు అదే కదండి, అందరికీ తెలుపే కావాలి. ఇప్పుడు నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, తెల్లటోళ్ళే కావాలనుకుంటారు, నల్లటోళ్ళు కావాలనుకుంటారా? అనుకోరు. ఏం కావాలి వాళ్ళకి? తెలుపే కావాలి. మరి నలుపోళ్ళు ఏం కావాలి? ఆయనకి తెలుసు కాబట్టే ఎవరికి వేసేయాలో వేసేస్తాడు ఆ టైం వచ్చినప్పుడు. తెలుపోడికి నలుపు, నలుపోడికి తెలుపు, పొడుగోడికి పొట్టి, పొట్టోళ్ళకి పొడుగు, ఏంటో ఆయన లీలలు. మరి అమ్మగారి దగ్గర నిజంగా ఎంత సౌమ్యుడు, ఎంత మంచి కాపరి, ఎంత మంచి నాయకుడు. ఎలా వదిలిపెట్టి వెళ్ళాలనిపించింది? నీ తండ్రి నిన్ను ఎదురు చూస్తున్నాడు. నువ్వు తిరిగి వస్తే చేర్చుకుంటాడు. తిరిగిరా షులమ్మితి. ఏ ఆకర్షణలతో వదిలిపెట్టి వెళ్ళిపోయావో దేవుని దగ్గరికి రా, నీ తండ్రి దగ్గరికి రా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికే వచ్చాడు, మొదటి స్థానాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవదిగా దేవుని వాక్యములో ఓ చక్కని మాట మనం చదువుదాం. ఇర్మియా గ్రంథంలోనే 31వ అధ్యాయము 21వ వచనములో, నీవు తిరిగి వస్తే దేవుని సహవాసములోనికే తిరిగి రావాలి. తిరిగి వస్తే ఎక్కడికి రావాలి? సహవాసములోనికి రా. మొదటిది దేవుని దగ్గరికి రా. రెండవది నీ సహవాసానికి రా. 31వ అధ్యాయాన్ని మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. అక్కడ రాయబడిన చరిత్ర ఏంటంటే,
ఇజ్రాయేలు జనాంగాన్ని ఇర్మియా అనే భక్తుడు ప్రవక్త వాళ్ళని సిద్ధం చేస్తున్నాడు. దేనికి సిద్ధం చేస్తున్నాడంటే, అయ్యా మీరు తప్పు చేశారు, దేవుడు శిక్ష విధించాడు. ఆ శిక్ష ఏంటంటే 70 సంవత్సరాలు మీరు బబులోను చెరకు వెళ్ళాలి. ఆ చెరకు ఇష్టంగా వెళ్ళండి. ఎందుకంటే దేవుడు ఒక్కసారి మీకు శిక్ష విధించాడంటే ఆ శిక్ష గనక మీరు అంగీకరిస్తే దేవుడు చాలా ప్రేమతో రెండంతలుగా మిమ్మల్ని దీవిస్తాడు. ఇర్మియా ఒక మంచి టైంలో వచ్చిన ప్రవక్త. అందుకే ఆయన విలాప ప్రవక్త అంటారు ఆయన్ని. ఆయన చాలా ఏడుపుతో ప్రజలకు చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, అరే నానా, దేవుడు మీకు శిక్ష విధించాడు, 70 ఏళ్ళు చెర వేశాడు, వెళ్ళండి మీరు 70 ఏళ్ళు హ్యాపీగా ఉండండి, అక్కడ స్థిరపడమాకండి, తిరిగి రండి, దేవుడు మిమ్మల్ని మళ్ళా రెండంతలుగా స్థిరపరుస్తాడు. నేను పోను, నాకు శిక్ష లేదు, ఏమీ లేదు, నేను ఈ దేశాన్ని వదిలిపెట్టను అంటే మీరు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్ష ఉంటుంది. మర్యాదగా మీరు ఆ శిక్ష అనుభవించడానికి బబులోను వెళ్ళండి. ఇది ఆయన కథ అంతా. ఇర్మియా గ్రంథం అంతా కూడా ప్రజల్ని చెరలోకి పంపించటం. ప్రజలు చాలామంది అడ్డం తిరిగారు. ప్రజలే కాదు, రాజు కూడా అడ్డం తిరిగాడు. ఇర్మియా ఏంటి నువ్వు చెప్పే మాటలన్నీ, ఇవన్నీ మాకు ఇష్టం లేదన్నాడు. అప్పుడు ఇర్మియా అన్నాడు, నీకు ఇప్పుడు ఇష్టం లేకపోవచ్చు, రేపు శత్రువు వచ్చి నిన్ను బేడీలు వేసుకొని తీసుకెళ్తుంటాడు, అప్పుడు గుర్తు చేసుకుంటావు నన్ను అన్నాడు. అలాగే మరి అతన్ని రాజుని తీసుకొని వెళ్ళేటప్పుడు, ఒరే ఇర్మియా చెప్పిందే కరెక్టర్ అనుకుంటా, రాజుని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అతను అనుకున్నాడు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు ఇర్మియా ద్వారా. మనం చదివిన 21వ వచనం ఏంటంటే, మీరు భయపడొద్దు, మీరు చెరకు వెళతారు కానీ మళ్ళా తిరిగి వస్తారు. మీరు వచ్చేటప్పుడు గుర్తేంటి, 70 ఏళ్ళ తర్వాత మేము వస్తామని మాకు గుర్తేంటి అని మీరు అడుగుతున్నారు. దానికి గుర్తేంటో తెలుసా? మీరు వెళ్ళేటప్పుడు ఏ మార్గంలో వెళుతున్నారో అక్కడ కొన్ని సూచన రాళ్ళు నిలబెట్టుకుంటూ వెళ్ళండి. 70 ఏళ్ళ తర్వాత మీరు అదే దారిని వచ్చేటప్పుడు మీకు గుర్తొస్తుంది, అరే ఈ దారినే మనం వెళ్ళాం కదా, ఈ రాళ్ళు మనం పెట్టినవే కదా, ఈ మైలు రాళ్ళు, ఈ గుర్తుండే రాళ్ళన్నీ మనమే పెట్టాం కదా అని మీరు తిరిగి వస్తారు. మీరు తిరిగి రావటానికి గుర్తుగా ఈ రాళ్ళన్నీ పెట్టుకుంటూ వెళ్ళండి అని కూడా చెప్పాడు. ఎంత కన్ఫామ్గా ఆయన మాట్లాడారు. అలాగే దేవుడు సన్నిధికి, నీ సహవాసానికి ఒకవేళ నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా నువ్వు తిరిగి ఇక్కడికి రావాలి. నీ సహవాసానికే తిరిగి రా. నీ సహవాసానికి తిరిగి వస్తే నువ్వెంతగానో ఆశీర్వదించబడతావు. జపాన్ దేశంలో ఆ కొండ ప్రాంతంలో ఒక ఆచారం ఉంటుంది. ఏంటి ఆ ఆచారము అని అంటే, ఎవరైనా వృద్ధాప్యంలోకి వచ్చారనుకోండి, పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి, ఈ వృద్ధులైపోయిన సుమారు 70-80 ఏళ్ళు దాటినటువంటి ముసలి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, మనల్ని పనులు చేసుకొనియరు, వాళ్ళకి కబుర్లు చెప్పటం కావాలి, వినేవాడు కావాలి. ఏమన్నా ముసలోళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వృద్ధులు, ఏమనుకోబాకండి, వాళ్ళు పెద్ద వయసు వచ్చే కొద్దీ చెప్పటానికి చాలా విషయాలు ఉంటాయి, కానీ వినేవాడు దొరకడు. ఒక్కడు దొరికాడంటే చాలు, వాడు చెవులు తెగిపోయిందాక మాట్లాడుతూనే ఉంటారు. సరే, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, చేసుకోకపోగా చక్కగా పని చేసుకునేవాడు పని కూడా జడగొడుతుంటారు, కొంపలు కూల్చేస్తుంటారు. వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి, వీళ్ళకి చెప్పేస్తుంటారు. వృద్ధులు ఏమనుకోమాకండే, మామూలు జగమెరిగిన సత్యం, అదేం పెద్ద ఇదేం కాదు. అందులో వాళ్ళు ఇళ్లల్లో ఖాళీగా ఉంటారు. కొడుకు ఎక్కడో ఉద్యోగానికి పోయి సాయంకాలం వచ్చే లోపు కోడల్ని ఒక్క ఆట ఆడుకుంటారు చూసారా, మామూలుగా ఆడుకోరు. సో ఒకవేళ మాట వినని కోడలు ఉందనుకోండి, సాయంకాలం కరెక్ట్గా కొడుకు వచ్చి బ్యాగ్ గాడబెట్టే లోపు కుయ్యో మొర్రో అంటుంటారు లేకుండానే. ఏంటమ్మా అంటారు, ఏం చేద్దానైనా పొద్దుటి నుంచి మనల్ని పట్టించుకునే వాళ్ళే లేరు, ఒక్క మాట వేసుద్ది అంతే. ఇక చూసుకోండి,
ఈడు పోయి మాట్లు వేస్తాడు, ఇంకా పోట్లు పొడుస్తారు, కుటుంబాలు పాడు చేస్తారు. ఆ జపానీయులు మామూలు వాళ్ళు కాదు. అందుకు పరిష్కారం కనుక్కున్నారు. ఏంటంటే, ఇలాంటి ముసలి వాళ్ళు ఎందుకు ఉపయోగం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, మనం వాళ్ళ కోసం అన్ని పనులు చేస్తుండాలి, వీళ్ళని ఒక పని చేద్దాంరా నాయనా అని వాళ్ళని ఏం చేస్తారంటే, ఆ మంచంలో పడిపోయినటువంటి వాళ్ళని భుజానేసుకుని తీసుకొని అడవి లోపలికి బాగా లోపలికి తీసుకొని వెళ్ళి, వారు మళ్ళా తిరిగి రాలేనంత దూరం లోపలికి తీసుకెళ్ళి వదిలి వచ్చేస్తారు. అలా వదిలిపెట్టి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, ఇంక వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు, ఆ అడవిలోనే అలాగే చనిపోతారు. ఇది వాళ్ళ ఆచారం. ఓసారి ఒక కుర్రాడు వాళ్ళ అమ్మని భుజాన్ని వేసుకొని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ వెళ్ళే సమయంలో అమ్మని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, తల్లి నువ్వు చాలా మంచిదానివి, మమ్మల్ని కన్నావు, పెంచావు, పోషించావు, అన్ని చేసావు, కానీ మన ఆచార ప్రకారం నిన్ను ఊరి వెలుపల వదిలిపెట్టి రావాల్సి వస్తుంది తల్లి, ఏమనుకోవద్దు అని చాలా బతిమలాడుకుంటూ వెళుతున్నాడు. ఆ తల్లి భుజానే ఉండి కూడా ఇలా వేలాడుతూ, పర్వాలేదు నాన్న, ఏం పర్వాలేదు, పద వెళ్దాం పద అంటూనే ఆవిడ వెళ్ళేటప్పుడు తన చేతికి అందినటువంటి కొన్ని పుష్పాలు కోసి కింద పడేస్తుంది, కొన్ని ఆకులు కింద పడేస్తుంది, కొన్ని కొమ్మలు విరిచేస్తూ ఉంది. ఈ కుర్రాడికి అర్థం కాలేదు, ఏంటమ్మా నువ్వు చేసే పని, ఎందుకు కాసేపు ఆగమంటారే, ఆగరా కొమ్మిరవాలంటది. ఆవిడ సరే ఆకలి కోరిక కదా అన్నట్టు ఆగుతాడు. ఆగి దగ్గర కొమ్మిరిచి అక్కడ పడేస్తుంది. సరే పద అంటుంది. అలాగ ముందుకెళ్ళి, అరే నాయన కొంచెం ఆగమ్మ, ఈ పువ్వు బాగుంది, ఒక మంచి పువ్వుని తీసుకొని కొమ్మ తీసి అక్కడ వేస్తుంది. ఇలాగ వేసుకుంటూ వెళుతుంటే ఆ కుర్రాడు అనుకున్నాడు, సరేలే ఇంక వదిలిపెడుతున్నాను, జీవితంలో ఇంకా ఎవరితో మనకేం పని ఉంది, ఆవిడ ఏదో అడుగుతుంది చేయనీలే అనుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ తల్లిని వదిలిపెట్టి కాళ్ళ మీద పడ్డాడు, దండం పెట్టాడు, అమ్మా మన ఆచారాన్ని బట్టి నిన్ను వదిలిపెడుతున్నాను, ఏమనుకోవద్దు అని చెప్పాడు. పర్వాలేదు నాన్న, పర్వాలేదురా అని చెప్పి, కానీ నువ్వు మాత్రం క్షేమంగా ఇంటికి వెళ్ళాలిరా, ఎందుకంటే దారి తెలియనంత లోపలికి వచ్చావు నువ్వు, ఇప్పుడు మళ్ళీ ఏ దారి తప్పి ఎటుపోతావో తెలియదు కదా, అందుకే నేను నీ కోసం ఒక పని చేశాను రా. ఏం చేశానో తెలుసా, నేను దారిని వచ్చేటప్పుడు కొమ్మలు విరిచి వేశాను, పువ్వులు వేశాను, ఏ దారిలో అయితే ఆ కొమ్మలు విరిచి పువ్వులు ఉన్నాయో ఆ దారిని వెళితే నీ ఇంటికి వెళ్తావురా అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డ క్షేమాన్ని చూసింది. చూసారా, నీ తండ్రి నీ దేవుడు కూడా అలాగే ఒకవేళ నిన్ను తీసుకొని వెళ్ళి అక్కడ పడేస్తున్నా కూడా మరలా తిరిగి నీవు క్షేమంగా గమ్యం చేరాలని ప్రేమిస్తున్న దేవుడు మన దేవుడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. తిరిగి నీ సహవాసానికి వచ్చేయి, నీ ప్రజల దగ్గరికి వచ్చేయి, నీ కుటుంబం దగ్గరికి వచ్చేయి, నీ సహవాసంలోనికి వచ్చేయి, నీ సంఘములోనికి వచ్చేయి, నువ్వు దేవుని దగ్గరికి రా. రెండవది, నీ సహవాసంలోనికి రా. సహవాసాన్ని పోగొట్టుకుంటే ఎంత లాస్ అయిపోతావో నయోమిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఋతు గ్రంథంలో నయోమి ఒక గొప్ప పాఠకురాలు మనందరి జీవితాల్లో. బెత్లెహేములో కరువు వచ్చింది కదా. బెత్లెహేము అంటే దేవుని ఇల్లు, బెత్లెహేము దేవుని రొట్టెల ఇల్లు, బెత్లెహేము దేవుని సహవాసం, బెత్లెహేము దేవుని ప్రజలు నివసించే ప్రదేశం, ప్రత్యేకించబడిన జనాంగం, దేవుడు ఎన్నుకున్న జనాంగం, దేవుని చేత నియమించబడినటువంటి జనాంగం, దేవుడు రక్షించినటువంటి జనాంగం, దేవుని ప్రజల సహవాసం. కానీ చిన్న కరువు వచ్చిందని ఆ కరువును బట్టి తన దేశాన్ని వదిలిపెట్టింది. ఆవిడే తెగ బతికేటువంటి మనిషిలాగా, అందరూ చచ్చిపోయే వాళ్ళలాగా, ఈ కరువుతో అందరు చచ్చిపోతారు, మనమైనా బతుకుదాం అనుకుంది. ఏమండి, అందరితో కలిసి చచ్చిపోదాం అనుకోవచ్చు కదా. వీళ్ళందరికీ ఆహారం లేదు కాబట్టి అందరికీ లేదు, మనకు కూడా లేదని ఆగిపోవచ్చు కదా. అలా కాదు, నేనేదో సాధించాలి, నేనేదో గొప్పది చెయ్యాలి, నేనేదో ముందుకెళ్ళాలి, నేను బ్రతకాలి అనుకొని వెళ్ళింది.
కరువులో బ్రతకాలని కోరుకున్న ఈ మనిషే 10 సంవత్సరాల్లో తిరిగి చూసుకునేసరికి ఎంత నష్టపోయిందో తెలుసా? తన భర్తను పోగొట్టుకుంది, తనకి మంచి భవిష్యత్తునిచ్చే కుమారులను పోగొట్టుకుంది, జీవితంలో ఎంతో నష్టపోయింది. 10 సంవత్సరాలు తన సావాసాన్ని వదిలిపెట్టింది, 10 సంవత్సరాలు తన కుటుంబాన్ని వదిలిపెట్టింది, 10 సంవత్సరాలు తన ప్రజలను వదిలిపెట్టింది, దేవుని ప్రజలను వదిలిపెట్టింది. దేవుని మందిరం ఉండే స్థలం, దేవుని సహవాసం ఉండేటువంటి స్థలం, బెత్లెహేము యెరూషలేముకి చాలా దగ్గరగా ఉండేటువంటి స్థలం, దేవుని ప్రజలు నిత్యము దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలం అది. మోయాబు దేవుడి చెప్పులు విడిచేటువంటి స్థలము. మోయాబు శపించబడినటువంటి స్థలం. ఎక్కడికి వెళ్ళిపోయావు నీవు? అంటే మోయాబులో బ్రతుకుదాం అనుకున్నావు, మోయాబు నాకు క్షేమం అనుకున్నావు, మోయాబు నాకు మేలు అనుకున్నావు, మోయాబు నాకు పచ్చగా కనపడుతుంది అనుకున్నావు. నీ ప్రజల దగ్గర ఏదో కొదువ కనపడుతుంది, నీ సంఘములో ఏదో కొదువ కనపడింది, నీ సహవాసములో ఏదో కొదువ కనపడింది. ఈ కొదువను తీర్చుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయావు. నీ సహవాసాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయావు. వెళ్ళిపోతున్నారు ఈ మధ్య అందరు కూడా. ఆటో తీసుకొని వెళ్తున్నావు, రండి నంబూరు ఆనంగాల్నే. నయోమి ఎక్కి కూర్చుంటుంటవి. ఆ ఎక్కి కూర్చున్న ఆటో ఎక్కి కూర్చున్న అందరూ నయోమిలే. మరి నయోమి భర్తలు ఏమయ్యారు? నయోమి కొడుకులు ఏమయ్యారు? నీ పాటికి నీ బైబిలు, నువ్వు నీ ఆటో, నీ పాటికి నువ్వు వెళ్ళిపోతుంటివే. నయోమి 10 ఏళ్ళు తిరిగి చూసుకునేసరికి మీ ఆయన ఏమైపోయాడు? 10 ఏళ్ల తర్వాత నీ కొడుకులు ఏమైపోయారు? ఈరోజు నువ్వు నీ సహవాసాన్ని, సంఘాన్ని, నీ దగ్గరున్న మందిరాన్ని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఏదో బాగుంది మోయాబు లాంటి ప్రదేశం వెళ్ళిపోతున్నానని నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. నీ పిల్లలు ఏ దారిని వెళ్ళిపోతున్నారు? నీ భర్త ఏమైపోతున్నాడు? నయోమి, చొలమితి, తిరిగి రామ్మా, తిరిగిరా. 10 ఏళ్ళు అయిందిగా, చాలా కాలం అయిందిగా నీ మందిరాన్ని వదిలిపెట్టి, చాలా కాలం అయిపోయింది నీ సహవాసాన్ని వదిలిపెట్టి. నీ సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎంతకాలం అయిపోయింది? బయటికి వెళ్ళిపోయి ఏదేదో చేద్దాం అనుకున్నావు, ఏదో సాధిద్దాం అనుకున్నావు, లాస్ అయిపోయావు కదా. అయినా పర్వాలా. నయోమి ఒక్కసారి ఆలోచించింది, వేర్ ఈజ్ మై ఫెలోషిప్, వేర్ ఈజ్ మై పీపుల్, వేర్ ఈజ్ మై చర్చ్, which is the best place to me? I have to go to my church. I have to go to my own people. నా సొంత దేశానికి, నా సొంత ప్రదేశానికి వెళ్ళాలి. అందరూ అడుగుతున్నారు, నయోమి ఏంటి ఇంతకాలం ఇక్కడుండి మళ్ళా వెళ్ళిపోతానంటావేంటి నువ్వు? ఒక్కసారి దొరికావంటే వాళ్ళకి నిన్ను ఎంటబడి నీకు ఇష్టం లేకపోయినా వెళ్ళి ఆడ కూర్చొని కార్డు గీసి రావాల్సిందే, నీకు ఇష్టం లేకపోయినా కూడా. ఎన్ని ఫోన్లు వస్తాయో తెలియదు నీకు. అడుగుతున్నా, నయోమి ఇంతకాలం ఇక్కడున్నావు, 10 ఏళ్ళు ఇక్కడున్నావు, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? మా దేశానికి వెళ్తున్నానండి. అలాగా, ఏముందమ్మా అక్కడ? ఒకప్పుడు ఏమి లేదనుకున్నానండి, ఒకప్పుడు అక్కడ ఆహారం లేదనుకున్నానండి, అక్కడ వాక్యం లేదనుకున్నానండి, అక్కడ ఏమి దొరకట్లేదు అనుకున్నానండి. మరి వాట్ హ్యాపెన్ టుడే? ఏమైంది ఈరోజు నువ్వు తిరిగి వెళ్ళటానికి? వాట్ ఈస్ ద రీజన్ టు గో బ్యాక్? వాట్ ఈస్ ద రీజన్ టు గో బ్యాక్ టు యువర్ చర్చ్? వాట్ ఈస్ ద రీజన్ టు గో బ్యాక్ యువర్ ఫెలోషిప్? ఎస్, దేర్ ఇస్ సంథింగ్ నౌ. ఏం చెప్తుందో తెలుసు ఆవిడే? ఎస్, టుడే మై గాడ్ ఈస్ విజిటింగ్ మై పీపుల్. దేవుని ప్రత్యక్షత, దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నయోమి చెప్పింది ఏంటో తెలుసా? నా దేవుడు నా దేశాన్ని దర్శిస్తున్నాడు.
there is a great blessing, that is visitation of God. దేవుడు తన ప్రజలని సంధించే ప్రదేశము నా సహవాసంలో ఉంది. దేవునికి స్తోత్రం. నా గ్రామములో, నా పట్టణములో, నా సంఘములో నేనే సహవాసాన్ని విడిచిపెట్టానో, ఏ మందిరాన్ని వదిలిపెట్టానో, ఏ చర్చిని వదిలిపెట్టొచ్చానో, ఏ ఆత్మీయ నాయకులను వదిలిపెట్టానో, ఏ ఆత్మీయ తండ్రిని వదిలిపెట్టానో, అక్కడికే నేను వెళుతున్నాను. ఎందుకంటే నౌ మై గాడ్ ఈజ్ విజిటింగ్ అవర్ పీపుల్. దేర్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ సంధిస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దట్స్ వై ఐ వాంట్ టు గో బ్యాక్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నీ సహవాసం, నీ మందిరం, 25 years పరిచర్య ప్రతిఫలం. God has given a great, wonderful, peaceful temple. But you are leaving now. Sometimes you want to go somewhere, but don't leave your fellowship. నీ సంఘం, నీ సహవాసం. నయోమి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావో చూసుకో. వెళ్ళిన తర్వాత నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూసుకో. ఎలా ఉంది గుర్తు చేసుకుంది. ఎస్, I have lost many things. I have lost the great thing, the visitation of God. దేవుడు తన ప్రజలను దర్శించడం, నేనున్న దేశంలో దేవుడు దర్శించడం అలా, నా సొంత దేశంలోనే దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను తిరిగి వెళ్తాను. తిరిగి వచ్చిన తర్వాత అందరూ అడుగుతున్నారు, నయోమి నువ్వు చాలా మంచి పని చేసావు నయోమి, వండర్ఫుల్ అని అందరు చెప్తుంటే ఆవిడంది, నిజమే, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని, కానీ వట్టి చేతులతో తిరిగి ఇక్కడికి వచ్చాను. బయటికి వెళ్ళేటప్పుడు సమృద్ధిలో నుంచే బయటికి వెళ్ళావు, సమృద్ధిలో నుంచే బయటికి వెళ్ళావు. కానీ నీకు సమృద్ధిలో కొరత కనపడింది, సమృద్ధిలో కొదువు కనపడింది, సమృద్ధిలో ఏదో అక్కర కనపడింది. నయోమి వెళ్ళినప్పుడు ఆవిడికి కొరత కనపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మందిరంలో, నా సహవాసంలో, నా ప్రజల దగ్గర ఉన్న సమృద్ధి ఎంతో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. ఎందుకు వెళ్తావు? మందిరాలు వదిలిపెట్టి సహవాసాలు వదిలిపెట్టడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పొన్నూరు దగ్గర చిన్న లింగాయపాలెం అనే గ్రామం ఒకటి ఉంది. 15 years బ్యాక్ ఓ మీటింగ్కి వెళ్ళాను. ఆ గ్రామస్తులు వరుసగా ఒక 7 సంవత్సరాలు నన్ను స్పీకర్గా వాళ్ళు తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా వెళ్ళేవాడిని. 3 మీటింగ్స్ ఇవ్వాలి వాళ్ళకి. ఓ రోజు నైటు, పగలు, రెండో రోజు రాత్రి, అలాగా వాళ్ళకి 3 మీటింగ్స్ ఇవ్వాలి. ఆ విధంగా 7 years కంటిన్యూగా వెళ్ళాను. ఒక సంవత్సరం ఒక ఆవిడ వచ్చారు నా దగ్గరికి, పాస్టర్ గారు నన్ను ఇప్పుడు ఏ చర్చికి వెళ్ళమంటారు అని అడిగింది. ఏ చర్చికి వెళ్తున్నావు నీవు అన్నాను. మా ఊరిలో 4 సంఘాలు ఉన్నాయండి, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకేం తెలుసమ్మా, మీ ఊరిలో ఇంకోటి ఏమన్నా ఉందా వెతుకు అన్నాను. లేదండి వెతికానా అంది. అసలు నాకు డౌట్ ఏంటంటే, నువ్వు ఎందుకు మానేసావు? మీ ఊర్లో ఉంది 4 చర్చిలు, ఏదో దాంట్లో కుదురపడిపోవచ్చు కదా అని అంటే, అబ్బే లేదండి, ఆ మొదటి చర్చి ఉంది చూసావా, నాకు ఆ పాస్టర్ గారు ఏమీ నచ్చలేదండి అంది. అంటే అసలు ఆవిడకి ఏమి నచ్చాలా? సూటు బూటు వేసుకొని చక్కగా కెమెరాలు పెట్టి లైట్లు కొట్టి బాగా దిట్టంగా మేకప్ కొట్టి కనపడాలి ఆ పాస్టర్ ఆవిడకి. ఇప్పుడు అందరూ అట్టేటోళ్ళే నచ్చుతున్నారులేండి. మా బాబీ గారు లాంటి, బాబీ కాదు ఏంటి, బాబూజీ గారు అంటే, అందుకనే ఇంతకుముందు ఆ కోటు తీసేసాడా. ఎంతసేపు అని ఉంచుకుంటాం, మాకేం అలవాట్లు లేకపోయా. వాళ్ళేమో కోటు బూటు సూట్లు వేసుకొని స్టైల్ కొట్టంగానే ఓహో పొలోమని వెళ్తుంటారు. ఆవిడ అంది,
పాస్టర్ గారు నచ్చలేదంది. సరే రెండో సంఘానికి వెళ్ళావుగా, ఏం జరిగింది నీకు, అక్కడెందుకు మానేసావు? అయ్యో ఏం చెప్పేదండి, అక్కడ పాస్టర్ అమ్మగారు గయ్యాళి గంపండి. ఓహో, ఆడేమో పాస్టర్ గారు నచ్చలేదు, ఏడేమో పాస్టర్ అమ్మగారు గయ్యాళి గంప అంట. పాస్టర్ అమ్మగారులు గయ్యాళి గంపల్లాగే కనపడతారు అందరికీ. పాస్టర్ గారేమో అబ్బో సాత్వికంగా కనపడతాడు. అలా కనపడాల్సిందే. మీ ఇంట్లో కూడా అంతే. తండ్రి మంచోళ్ళగా కనపడతాడు, మా నాన్న ఎంత మంచోడు. పిల్లలందరూ ఏమంటారు తెలుసా, మా నాన్న రాని నీ సంగతి చెబుతా అంటాడు. వాళ్ళ అమ్మని బెదిరిస్తాడు. అంటే వాళ్ళ అమ్మ ఎలా కనపడుతుంది, అడిగి రాక్షసిలా కనపడుతుంది. ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఆ శివుడి ముక్కు రుద్ది, ఆ టై కట్టి, ఆ బెల్ట్ పట్టుకొని, వాడి బ్యాగ్ ఈవిడ తగిలించుకొని, వాడి క్యారేజ్ ఈవిడ తగిలించుకొని, ఈడ్చుకొని తీసుకెళ్ళి సిటీ బస్సులో ఏం బస్సు అది, స్కూల్ బస్సులో పడేస్తుంది కదా. అప్పుడు వాడు ఇటు చూస్తాడు, కింద మీద తల్లి రాచేశాని. అంటే వాడికి ఎలా కనపడుతుంది తల్లి? ఈ పని తండ్రి చెయ్యడుగా. తండ్రి ఏమో స్టైల్గా సాయంకాలం వచ్చి మా నాయనే మా కొండని ముద్దెట్టుకుంటాడు. అందుకే వాడికి తండ్రి బాగా కనపడతాడు. పొద్దున్నుంచి సాయంకాలం దాకా స్నానం చేయించేటప్పుడు 4 వేయాల్సి ఉండే, అది ఇది పెట్టేటప్పుడు తినడం 4 పడాల్సి ఉండే. అందువల్ల తల్లి గయ్యాళి గంపలాగే కనపడుతుంది, పాస్టరమ్మ కూడా అంతే కనపడుతుంది. అంత మాత్రాన ప్రేమ లేదని కాదు. అమ్మ ప్రేమ చూడండి, అన్నం పెడుతుంది, కడుపు నిండా తినాలని కుక్కి పెడుతుంటుంది, అంటుంటా కూడా పెడుతుంటుంది. ప్రేమ, తల్లి ప్రేమ అండి. పాస్టరమ్మ గారు గయ్యాళి గంపలా కనపడుతుంది, కానీ లోపల గంపెడంత ప్రేమ ఉంటుంది. చప్పలు కొడతారు అనుకున్నా, ఏందో దృష్టాంతరంగా చూస్తున్నారు. ఆవిడకంట పాస్టరమ్మ నచ్చల, 3వ సంఘానికి పోయింది. సరే ఆడన్నా కుదురుగా ఉండొచ్చు కదా, ముచ్చటగా 3వది కదా, ఆడెందుకు వెళ్ళలేదమ్మా అంటే, అమ్మో అక్కడ సంఘ పెద్దలు అందరూ కూడా ఒకళ్ళొకళ్ళంటే ఇష్టం ఉండదండి, చర్చిలాగా కనపడుతుంది అని ముఖం అందరూ ఒక్కొక్కడు మొఖాలన్నీ బండల్లాగా పెట్టుకొని వచ్చి కూర్చుంటారు. అంటే ఏవాడికి ఆ సంఘ పెద్దలు నచ్చలేదట. సరే 4వ సంఘంలోకి చివరి ఇంకా మళ్ళీ దాటిపోతే లేదనుకొని బుద్ధిగా దానిలో నన్ను ఉండొచ్చు. ఆ విశ్వాసులండి బాబు. ఏంటి విశ్వాసులు ఎట్ట కనపడుతున్నారట? అరే ఇక నీ దృష్టికి ఎవడు? ఆ దేవుడొక్కడే నువ్వు పరీక్షించలా, లేకపోతే దేవుణ్ణి కూడా వదిలిపెట్టేదానివి. సంఘము సహవాసం వదిలిపెట్టడానికి వీ కెన్ సే మెనీ రీజన్స్, బట్ God is a good God. Always He is waiting for you. Come back. షొలమితి నష్టపోయావు. షొలమితి, నయోమి చాలా నష్టపోయావు. సంఘాన్ని వదిలిపెట్టి నష్టపోయావు, సహవాసాన్ని వదిలిపెట్టి నష్టపోయావు, తల్లిదండ్రులు వదిలిపెట్టి నష్టపోయావు, ఆత్మీయ నాయకులను వదిలిపెట్టి నష్టపోయావు. అయినా పర్వాలా, షొలమితి తిరిగిరా. నువ్వు తిరిగి వస్తే ఆయన నిన్ను చేర్చుకునేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా నయోమి తిరిగి వచ్చి ఎంత ఆశీర్వదించబడింది తెలుసా? ఏ సమృద్ధినైతే పోగొట్టుకుందో 2 సమృద్ధి నయోమి పొందుకుందో. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా తిరిగి వస్తే నువ్వు ఏ సమృద్ధిని పోగొట్టుకున్నావో, ఏ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావో, ఏది కొరతగా కనపడిందో ఆ కొరతని 2 దేవుడు తీర్చి నిన్ను ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫైనల్గా 10ంటికి ముగించమన్నారు, 10 నిమిషాలు ఎక్కువైంది. ఇంకొక 10 నిమిషాలు అయితే పర్లేదేమో, ఎందుకంటే ఎదురుగ్గా నాకు డేక్షాలు కనపడుతున్నాయి. కానీ మీరు చాలా మంచోళ్ళు, ఎక్కడ చూసినా అటు ఇటు కదిలేవాళ్ళు. మరి అయ్యగారు ఏం మంత్రం వేసి పెట్టాడో తెలియదు. అదేదో పనికట్టో అంటారు కదా, అది వేసి దేవుడు కదలడంట కదా, అటు కూర్చున్నారు మీరు అందరూ.
నిజంగా చాలా చాలా మంచోళ్ళు మీరందరూ. అక్కడ డేక్షాలు కనపడుతున్నా, వాటర్ బాటిల్స్ కనపడుతున్నా, ఒక్కళ్ళన్నా పోయి ఆకలి అవుతుందని ఎవరు అంటంలా. తినొచ్చారేమోలే. ఆ? సో చివరిగా ఒక్క మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఓ చక్కని మాట తెలియజేశాడు. మత్తయి సువార్త 25 అధ్యాయము 34 వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోపలికి రండి. మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మూడవది, మీకోసం సిద్ధంగా ఉన్న పరలోక రాజ్యం దగ్గరికి తిరిగి రండి. ఒకటి, దేవుని దగ్గరికి రండి. రెండవది, నీ సహవాసానికి తిరిగి రండి. మూడవది, పరలోక రాజ్యమునకు తిరిగి రండి. మోక్ష రాజ్యానికి తిరిగి రండి. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి మన పాపములను క్షమించి పరలోక రాజ్యములో చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎలాంటి వాడివైనా నిన్ను ప్రేమించి నిన్ను చేర్చుకునేవాడై ఉన్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆఫ్రికా ఖండంలో ఒక కొండ జాతుల మధ్యలో జరిగిన సంఘటన నేను మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఒక పెద్ద గూడెం, ఆ గూడెంకి నాయకుడు ఉన్నాడు. ఓ రోజున ఆ లోపల అడవిలో నుంచి ఒక కుర్రవాడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ గూడెంలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు. ఎవడు వీడు, ఎవడో పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. నేరుగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ గూడెం నాయకుని కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను కాపాడండి, నన్ను ఇద్దరు ప్రాణం తీయటానికి తరుముతున్నారు నన్ను అని చెప్పాడు. ఆ గూడెం యజమాని అభయం ఇచ్చేశాడు. అతను అభయం ఇచ్చాడంటే ఎవ్వడు ఏం చేయటానికి లేదు. అభయం ఇచ్చాడు, పక్కన నిలబడ్డాడు. ఇద్దరు కుర్రాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. ఈటలు తీసుకొని, బరిసెలు తీసుకొని వాడిని చంపడానికి వస్తున్నారు. వాళ్ళిద్దరు అక్కడ ఆగిపోయారు. ఆగిపోయి వాళ్ళిద్దరు ఎవరో కాదు, వీళ్ళ గూడానికి చెందిన వాళ్ళు. ఏంట్రా మీరు, వీడెవడు, మీరెందుకు చంపాలనుకుంటున్నారు అని అడిగాడు. వాళ్ళిద్దరు అన్నారు, అయ్యా మీకు దండం పెడతాం, మీరు దయచేసి ఆ విషయం అడగొద్దు, వాడిని మాత్రం చంపాల్సిందే, వాడు బతకటానికి వీలు లేదు. అవునరా, నేను వాడికి అభయం ఇచ్చాను, వాడు బతకాలి, కానీ రీజన్ ఏంటి, కారణం ఏంటి, మీరెందుకు అతన్ని చంపాలనుకుంటున్నారు? అయ్యా మేము చెప్పలేమండి, చెప్పలేము, అందులో మీకు అసలు చెప్పలేము, వాడు బతకటానికి వీలు లేదు, వాడు చావాల్సిందే అంటున్నారు వాళ్ళిద్దరు. అవునరా, వాడు ఎందుకు చావాలో చెప్పండి. అయ్యా మేము అది చెప్తే మీరు బతకలేరండి అన్నాడు. ఏంటి అది? పర్వాలేదు చెప్పండి, నేను వాడికి అభయం ఇచ్చాను, వాడు చావటానికి లేదు, ఒక్కసారి నేను మాట ఇచ్చా. అప్పుడు వాళ్ళు సవినీయంగా చెప్పారు, పెద్దగా కేకేసి, వాడిని మేము ఎందుకు చంపాలనుకుంటున్నామంటే మీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి వాడు చంపేశాడండి, నీ కొడుకునే వాడు చంపాడు, మా నాయకుడు నీవు, నీ కుమారుణ్ణి వాడు చంపేశాడు, మరి వాడు బ్రతకటం ఎలాగా? మీరు అభయం ఇచ్చినంత మాత్రాన వాడు బ్రతికితే ఎలాగా అని వాళ్ళు అడిగారు. నిశ్చేష్టుడైపోయాడు ఈయన. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, నాకు ఒక్కడే ఒక కుమారుడు, వాడిని వీడు చంపాడు, ఇప్పుడు నేను వీడిని చంపాలా, మీరు చంపాలా? మాటిచ్చాను కాబట్టి బ్రతకనివ్వాలా? ఒక్క సెకండ్ మౌనం అయిపోయింది. తీర్పు ఎలా వస్తుందా అని అందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఈలోపు వాడు మొఖాళ్ళ మీద నుంచి పైకి లేచి నిలబడ్డాడు.
వాడి మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? నన్ను చంపడానికి పరిగెత్తింది ఈ గూడెం వాళ్ళే, నేను చంపింది ఈ గూడెం నాయకుని కుమారుణ్ణి, ఇక నాకు బతకటానికి ఛాన్సెస్ లేవు అనుకుంటున్నాడు వాడు. ఈ తండ్రి, ఆ నాయకుడు ఒక్కసారి వాడి వైపు చూశాడు, దగ్గరికి అడుగులేస్తున్నాడు. వాడు పరిగెత్తటానికి కూడా ఛాన్స్ లేదు, ఇంకా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. దగ్గరికి వెళ్ళి గట్టిగా వాడిని వాటేసుకున్నాడు. గట్టిగా వాటేసుకుంటే వాడు లోపల అనుకున్నాడు పిసికి పడేస్తాడేమో అనుకున్నాడు. బోరుమని ఏడుస్తున్నాడు ఈ నాయకుడు. ఒక్క సెకండ్ ఏడ్చి వాడిని వదిలిపెట్టి రెండు భుజాల మీద చేతులు పెట్టి ముఖంలో ముఖం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ ఒక్క మాట అడిగాడు, అరే బాబు, నాకు ఒక్కడే ఒక కొడుకు, వాణ్ణి నువ్వు చంపావు, కానీ ఆ కొడుకు స్థానంలో నువ్వు ఉండగలుగుతావా అని అడిగాడు. వాడు ఒక్కసారి కుప్ప కూలిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేవుడు నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. ఇంతకాలము నువ్వు దేవునికి దూరం అయిపోయి ఏ నేరం చేసావో నాకు తెలియదు, ఏ నేరం చేశావు. అందుకని ఇర్మియాలో అన్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు. నువ్వెంత నేరం చేసినా నిన్ను చేర్చుకొని తన కుమారుడు స్థానంలో ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకము సిలువ వేసింది. కానీ ఆ యేసును చంపిన ఈ లోకాన్ని అడుగుతున్నారు, మీరు నాకు పిల్లలుగా, మీరు నాకు సొత్తుగా, మీరు నా బిడ్డలుగా, మీరు నా సంఘముగా, మీరు నా కుమారుడు స్థానంలో ఉండి న్యాయం చేస్తారా? ఈ రాత్రి నిన్ను అడుగుతున్నారు. షొలమితి, తిరిగి దేవుని దగ్గరికి రా. నువ్వెంత ఘోర పాపం చేసినా, ఎంత దూరం వెళ్ళిపోయినా, నిన్ను ప్రేమించే నీ తండ్రి నిన్ను అడుగుతున్నాడు, తిరిగి వస్తావా దేవుని దగ్గరికి? కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. షొలమితి, నువ్వు తిరిగిరా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, మొదటి స్థానాన్ని పొందుకున్నాడు. నయోమి తిరిగి వచ్చింది, సమృద్ధిని పొందుకున్నది. దేవుడు తన ప్రజల్ని తన పరలోక రాజ్యానికి పిలుస్తున్నాడు. మీరు నాకు ఎంతో చేశారు, మీరు నేను వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, మీరు నాకు ఆర్థికంగా సహాయం చేశారు, నన్ను పరామర్శించారు, నా కోసం మీరు ఎంతో చేశారు, మీకోసం పరలోక రాజ్యం ఉంది. ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నారు, తిరిగి ప్రభు దగ్గరికి వస్తావా? కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రియమైన దాసులను మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసిన సువార్త కూటములను బట్టి స్తోత్రాలు. మీరు ఆశీర్వదించండి. ఇంకనూ జరగబోతున్న కార్యక్రమాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. రానయ్యున్న దైవజనులను మీరు బలపరచండి. ఇంకనూ నాకంటే గొప్పవారు రాబోతుండగా వారిని ఇంకా మీరు అభిషేకించి వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని ప్రయాస దీవించండి. మందిరాన్ని కాపాడండి, క్షేమము దయచేయండి. సంఘాన్ని అభివృద్ధి పరచండి, సేవను విస్తరింపచేయండి, సహవాసమును బలపరచండి, స్థిరపరచండి. ప్రభువా, నీ సేవకుడుగా నన్ను కూడా వారు ఆహ్వానించి చూపిన ప్రేమ, నాకు ఇచ్చినటువంటి అవకాశములను బట్టి నేను స్తుతిస్తూ రెట్టింపు దీవెన వారికి దయచేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. మరలా తిరిగి కలుసుకుందాం. గాడ్ బ్లెస్.